హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్లను చూసుకుంటూ ఉంటే ఈ దేశంలో అక్రమ వలసదారులకు ఎంత స్వేచ్ఛ ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో నిజమైన భారతీయులకు అంత స్వేచ్ఛ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళను కాపాడడానికి మాత్రం కొన్ని పార్టీలు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాయి. మన దేశంలోని భారతీయులను కాపాడడానికి ఈ పార్టీలు ఎంత ప్రయత్నాలు చేసాయో తెలియకపోయినా ఈ అక్రమ వలసదారులను తమ ఓటు బ్యాంకుగా మార్చుకొని వాళ్ళను కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. జనరల్గా వెస్ట్ బెంగాల్లో మనం ఇలాంటి పరిస్థితులను ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం. ఇవి ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయ్యాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కువగా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళందరిపై యాక్షన్ తీసుకుంటుంది అని అనుకుంటే పొరపాటే. అలాంటి రాష్ట్రం ఇప్పుడు కర్ణాటక అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ తాజాగా పునీత్ కరెహల్లి అనే ఒక వ్యక్తి పెద్ద ఎత్తున అక్రమ వలసదారులను ఎక్స్పోజ్ చేశాడు. బెంగళూరు మహానగరంలో వీళ్ళంతా వచ్చి ఏ విధంగా నివాసం ఉంటూ ఉన్నారు, వీళ్ళకు ఆధార్, ఓటర్, పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్లు ఇవన్నీ ఏ విధంగా వచ్చాయి, అండ్ వీళ్ళు ఎంత స్వేచ్ఛగా అక్కడ బతుకుతూ ఉన్నారు అనే దానికి సంబంధించి తీసిన ఒక వీడియో కాస్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. అక్కడ గవర్నమెంట్ ఈ అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోకుండా వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసిన పునీత్ కెరహెల్లి అనే వ్యక్తిని అరెస్ట్ చేసేశారు. అతన్ని జైల్లో వేశారు. ప్రస్తుతానికైతే కోర్టు అతనికి బెయిల్ ఇచ్చినా కూడా అక్కడి ప్రభుత్వం ఏ విధంగా అక్రమ వలసదారులను కాపాడుకుంటూ వస్తోంది అనే విషయాన్ని ఈ సంఘటన అనేది ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. ఇదే కాదు, గతంలో అనేక సార్లు అక్రమ వలసదారులను కాపాడడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది. వాటన్నిటిని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వార్తా ప్రపంచంలో జరుగుతున్న అనేక అద్భుతమైన కంటెంట్ అన్నిటినీ సేకరించి మీ ముందుకు మేము తీసుకొస్తూ ఉన్నాం. మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ వంతు సపోర్ట్గా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి కర్ణాటక రాష్ట్రంలో అక్రమ వలసదారులు భారీగా వచ్చి సెటిల్ అవుతూ ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఒక వీడియో అనేది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అదేమిటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక మహిళ ఈ వీడియోను తీశారు. అస్సాం రాష్ట్రంలో హిమంత బిశ్వ శర్మ అక్రమ వలసదారులపై పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ సొంత దేశానికి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు అక్కడ ఎందుకు ఉంటున్నారు, అందరూ కలిసి బెంగళూరుకు వచ్చేసేయండి, లేకపోతే కర్ణాటకలో ఎక్కడైనా సెటిల్ అవ్వండి, మిమ్మల్ని ఇక్కడ చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు, ఇక్కడ ఎక్కడా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది రాదు, అండ్ మీకు ఆధార్, ఓటర్ కార్డులు ఇవన్నీ కూడా చాలా ఈజీగా దొరికిపోతాయి. సో మీరు అక్కడ ఇబ్బందులు పడటం కంటే కర్ణాటకకు వచ్చేసేయండి, ఇక్కడ చాలా హ్యాపీగా బతకవచ్చు అనే విధంగా ఆమె ఒక సెల్ఫీ వీడియో తీసి వైరల్ చేసింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో ఎంత హ్యాపీగా ఈ అక్రమ వలసదారులు నివాసం ఉంటూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గానే కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ బెంగళూరు మహానగరంలో ఒక ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ప్లేసెస్ను ఖాళీ చేయించే ప్రయత్నం చేసింది. అంటే అది ప్రభుత్వ భూమి కాబట్టి వాటన్నిటిలో కొంతమంది వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు అని ప్రభుత్వం తెలుసుకుని వాటన్నిటిపై ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ను నిర్వహించింది. దీంతో అది కాస్త వివాదమైంది. అక్కడ ఎక్కువగా ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అనే విధంగా కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ పరిశీలన చేయగా అందరూ కూడా అక్రమ వలసదారులే అని తేలింది. వీళ్ళంతా బంగ్లాదేశ్ లేదంటే మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు అక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. తద్వారా ఒక డంప్ యార్డ్ పక్కనే వీళ్ళు ఈ ప్రాంతాన్ని కబ్జా చేసేసి అక్కడ చాలా దర్జాగా బతుకుతూ ఉన్నారు అనే విధంగా గతంలోనే బయటపడింది. జస్ట్ ఒక నెల క్రితం ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఏకంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాక్షన్ను తీసుకోగా కేరళలోని పినరాయి ప్రభుత్వం సైతం వీళ్ళ కోసం స్పందించింది. మీరు మైనారిటీలపై అణిచివేత చర్యలకు దిగుతూ ఉన్నారు, బుల్డోజర్ యాక్షన్, యోగి యాక్షన్ మీరు ఫాలో అవుతున్నారు అనే విధంగా పినరాయి విజయన్ ఈ అక్రమ వలసదారుల కోసం వంత పాడే విధంగా ప్రయత్నాలు చేశారు. సో ఇది కాస్త కర్ణాటక వర్సెస్ కేరళ రాష్ట్రంగా మారిపోయింది. ఆ తర్వాత ఈ వివాదం కాస్త సద్దుమణిగిపోయింది. వాళ్ళంతా కూడా మైనారిటీలు అండ్ అక్రమ వలసదారులు ఎక్కువగా నివాసం ఉంటూ ఉన్నారు అనే విషయం ప్రభుత్వానికి తెలియగానే ఇదంతా కూడా వెంటనే ఆపివేశారు. నిజానికి ఈ అక్రమ వలసదారులు ఆ రాష్ట్రంలో సెటిల్ కావాలంటే చాలా ఈజీగా జరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. జనరల్గా మన ఇండియన్లకు ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ కావాలన్నా లేదంటే పాన్ కార్డు కావాలన్నా ఆధార్, ఓటర్ కార్డులు ఇవన్నీ తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. కొన్ని నెలల తరబడి ఈ ప్రాసెస్ జరిగిపోతుంది. కానీ ఈ అక్రమ వలసదారులకు అలా కాదు. జస్ట్ ఆధార్ కార్డు కావాలంటే
1500 రూపీస్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళకు ఆధార్ కార్డు వచ్చేస్తుంది, ఆ తర్వాత ఓటర్ కార్డు, తర్వాత పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా వచ్చేస్తాయి. తాజాగా పునీత్ కెరహల్లి అనే వ్యక్తి ఎక్స్పోజ్ చేసిన దాంట్లో ఒక బెంగళూరు మహానగరంలోనే ఆయన జస్ట్ ఒక గంట వీడియో తీయగా ఆ గంట వీడియోలో 26 అక్రమ వలసదారుల కుటుంబాలు బయటపడ్డాయి. వీళ్ళందరికీ కూడా జస్ట్ 1 ఇయర్లోనే వీళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఈ 1 ఇయర్లోనే వీళ్ళకు ఆధార్, ఓటర్, బ్యాంక్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళ ఇంటికి అంటే చిన్న గుడిసె అవి నిర్మించుకొని ఉంటారు కదా, ఆ గుడిసె బయట ప్రౌడ్ టు కర్ణాటక అనే స్టిక్కర్లను సైతం అంటించుకోవడంతో ఇక వీళ్ళను ఏమీ అనడం లేదు అనే విధంగా ఆయన ఎక్స్పోజ్ చేశాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ అక్రమ వలసదారులు ఇంత ఈజీగా ఇక్కడ సెటిల్ అవుతూ ఉన్నారు. వీళ్ళు జస్ట్ 1500 రూపీస్ ఇస్తేనే ఆధార్ కార్డు దొరికిపోతుంది అంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. ఇక వీళ్ళు ఈ ఆధార్, పాన్ కార్డు ఇవన్నీ చూపించుకుని ఎక్కడైనా నిర్మాణ రంగంలో పని చేయడమో లేదంటే ఎక్కడైనా ఇంట్లో పని చేయడం, అండ్ కొంతమంది అయితే ఈ బృహత్ బెంగళూరు మహానగరపాలిక అనేది ఉంటుంది కదా, అందులో మున్సిపాలిటీ వర్కర్లుగా వీళ్ళు పని చేస్తున్నారు అనే ఆరోపణలు సైతం గతంలో బయటపడ్డాయి. చాలామంది ఈ కాంట్రాక్ట్ వర్కర్లుగా ఎవరైతే ఉంటారో వీళ్ళలో ఎక్కువగా ఈ అక్రమ వలసదారులు వచ్చి చొరబడుతున్నారు అనే ఆరోపణలు సైతం గతంలో బయటకు వచ్చాయి. కాబట్టి వీటన్నిటినీ చూసుకుంటే ఖచ్చితంగా కర్ణాటకలో అక్రమ వలసదారులకు అదొక స్వర్గధామంగా మారిపోయిందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు ఇప్పుడే కాదు గతంలో అనేక సార్లు వచ్చినా కూడా అక్కడ సిద్ధరామయ్య ప్రభుత్వం వీటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్షన్ దిగలేదు. అండ్ రీసెంట్గానే ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేస్తున్న సమయంలో వీళ్ళు అక్రమ వలసదారులు అక్కడ ఉన్నారు అని తెలియగానే వెంటనే వాటిని ఆపేయడం, ఈ రీసెంట్గా ఈ పునీత్ కెరహల్లి అనే వ్యక్తి వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడంతో వాళ్ళను అరెస్ట్ చేయకుండా అండ్ వాళ్ళను ఎక్కడ వెరిఫికేషన్ చేయకుండా ఈ ఎక్స్పోజ్ చేసిన వ్యక్తి పునీత్ కెరహల్లినే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో సబ్మిట్ చేయగా కోర్టు అతనికి వెంటనే బెయిల్ ఇచ్చేసింది. కనీసం రిమాండ్కు సైతం పంపకుండా అతనికి బెయిల్ ఇచ్చింది అంటే ఇందులో ఖచ్చితంగా ఎంతో కొంత నిజం ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో ఎక్కడైనా కానీ ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారులను లేకపోతే ఇతరులను ఎక్స్పోజ్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అక్రమ వలసదారులకు సంబంధించి ఎలాంటి యాక్షన్ను కర్ణాటక గవర్నమెంట్ తీసుకోవడం లేదని చెప్పుకోవాలి. వాళ్ళు అక్కడ ఆధార్, ఓటర్ కార్డులు ఇవన్నీ పొందుతూ దర్జాగా ఆ రాష్ట్రంలో బతుకుతూ ఉన్నారు అండ్ చాలా స్వేచ్ఛగా పని చేసుకుంటూ ఉన్నారు. నిజానికి మన భారతదేశంలో ఇతర భారతీయులు, హిందూ లేదంటే ఇతర భారతీయ ముస్లింలకు సైతం ఇలాంటి అవకాశాలు దక్కుతాయో లేదో తెలియదు. కానీ అక్రమ వలసదారుల కోసం ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు టీఎంసీ అండ్ కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా వాళ్ళ కోసం పెద్ద ఎత్తున పోరాటమే చేస్తూ ఉన్నారు. వాళ్ళపై చిన్న ఈగ వాలినా కూడా వీళ్ళకు అసలు నిద్ర పట్టదు అనే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే జస్ట్ ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఈ పార్టీలు మన దేశాన్ని ఎంతగా నాశనం చేస్తూ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి వీటి అన్నిటినీ మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సమస్య పోతాయి. అక్రమ వలసదారులను మనం వెనకేసుకు వస్తే మనకు ఒక్క ఓటు కూడా పడదు అనే భయం ఈ పార్టీలో కలిగినప్పుడు మాత్రమే వీళ్ళందరినీ పక్కన పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా హిందువులు అండ్ భారతీయ ముస్లింలందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అక్రమ వలసదారులు మన దేశంలో ఎక్కువగా పెనట్రేట్ అయితే ఖచ్చితంగా మన దేశంలోని ఉపాధి అవకాశాలు మనమే కోల్పోతాం. కాబట్టి హిందువులతో పాటు ముస్లింలు సైతం దీనిపై అవేర్నెస్ కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.